హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ పండగ అంతా చక్కగా చేసేసుకున్నారా? అన్ని పిండి వంటలు అన్నీ వండుకొని తిన్నారా? మేము కూడా అన్నీ చేసుకున్నామండి. చూడండి, టెంపుల్ స్టైల్ పులిహోర దద్దోజనం కూడా చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మీకు చూపిద్దామని వచ్చానమాట. ముందుగా అన్నం ఉడికించి పొడి పొడిగా ఉడికించుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. దానిలోకి ఇప్పుడు ఏమేమి చేసుకుంటున్నాను చూడండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మెంతులు, కొంచెం మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొన్ని ధనియాలు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట వీటిని. ఇది దీనిలోకి ఒక పొడి రెడీ చేసుకుంటున్నాను పులిహోరలోకి, దానికోసం అనమాట. ఇది కొంచెం లైట్గా వేయించుకొని ఇంకా దీనిలోకి మళ్ళీ కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నిటిని కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని కొంచెం ఆరేదాకా పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకోవాలి. దీనిలో కొంచెం బెల్లం కూడా, కొద్దిగా బెల్లం కూడా కలిపి మిక్సీకి వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండుని కొంచెం వేడి నీళ్ళలో వేసి గుజ్జు తీసి దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. దీనిలోకి మనకు సరిపడా ఉప్పు, అలాగే తర్వాత కొంచెం పసుపు ఈ పులుసులోనే వేస్తున్నాను. మళ్ళీ తాలింపులో కూడా మళ్ళీ కొంచెం వేసుకుంటాను అనమాట. కొంచెం కరివేపాకు వేసి దీనికి కొంచెం మరీ నీళ్ళగా లేకుండా కొంచెం ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఉడికితే అది బాగుంటుంది. పులిహోర సాయంత్రం దాకున్నా కూడా ఏం పాడవదు. దీనిలోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను చూడండి. పచ్చిమిరపకాయలు ఇందులో కొన్ని వేసుకుంటాను, కొన్ని తాలింపులో కూడా వేసుకుంటాను. ఇది పులుసు దానికి మిరపకాయలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. అది ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ పోసి అన్నంలో కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి పెట్టాను. అందుకని ఇందులో ఒక 4-5 స్పూన్లు మాత్రం ఆయిల్ వేసాను. పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దానిలో మినపప్పు, ఆవాలు, అలాగే ఇక వేరుశెనగ గుళ్ళు పులిహోరలో పిల్లలు బాగా ఇష్టపడతారండి కొంచెం, అందుకే నేను ఎక్కువే వాడతాను పులిహోరలకి, ఉప్మాలకి, అలాంటి వాటికి. దీనిలోనే కొన్ని ఎండుమిరపకాయలు కొందరికి ఎండుమిరపకాయలు ఇష్టం, కొందరికి పచ్చిమిరపకాయలు ఇష్టం. ఇందులో వేగిన ఏ పులిహోరలో నంచుకొని తింటా ఉంటే బాగుంటాయి కదా. కొందరు ఎండుమిరపకాయలు ఇష్టంగా తింటారు. నాకైతే పచ్చిమిరపకాయలు ఇష్టం అండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు బాగా ఇష్టంగా తింటాను అన్నమాట. పచ్చిమిరపకాయల్లో సి విటమిన్ కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. కాకపోతే కారం ఉంటుంది అనుకోండి, అయినా కూడా నాకు పచ్చిమిరపకాయలు అంటే బాగా ఇష్టం అనమాట. ఎండుమిరపకాయలు తినేవాళ్ళు 5 తింటారు, పచ్చిమిరపకాయలు తినేవాళ్ళు ఇవి తింటారు. అలాగే దీనిలోకి కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ దీనిలో ఇప్పుడు ఇంకా ఏమేస్తున్నానో తెలుసా? పసుపు. ఇందాక పులుసులో కొంచెం పసుపు వేసాను కదా, దీనిలో కూడా అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది, సరిపోదు కదా. అలాగే ఇంగువ, ఈ పులిహోరలో ఇంగువ చాలా ముఖ్యం, చాలా బాగుంటుంది. పులిహోరలో కంపల్సరిగా ఇంగు వేసుకొని చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఎగాలి కదా, పైన కింద అంతా కలబెట్టుకుంటూ ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇది హైలో పెడితే మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరుండి వేయించుకోవాలి. చూడండి, అన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇంకంతా రెడీ అయిపోయింది. అన్నంలో అన్నీ కలిపేసేసుకోవటం. చూడండి, ఉడికించిన అన్నం రెడీగా ఉంది కదా, ఆరిపోయింది. దీనిలోకి ఉడికించిన పులుసు వేసుకున్నాను. పులుసు వేసుకొని తర్వాత పొడి వేసుకున్నాం కదా, ఆ వేయించి గింజలు అవన్నీ వేయించి ఆ పొడిని కూడా దీనిలో వేసుకుంటున్నాను చూడండి. బెల్లం కూడా కలిపి పొడి చేసుకున్నాను. ఈ పొడి వేసుకుంటే నిజంగా అచ్చం టెంపుల్ స్టైల్ పులిహోర మనం ఎలా తింటామో అలా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు, ఈ 2 వేసుకొని ముందు అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. అన్నం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా కలిసిపోద్ది. గడ్డలు ఉంటే అంటే చల్లారిపోయిన అన్నం అనుకోండి, కొంచెం కలవటం కష్టం, అది చేత్తో కలబెట్టాల్సి వస్తుంది. ఇగో చూడండి, అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసుకున్న తాలింపు ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. చూసారా, నేను కొంచెం నూనె కూడా బాండీలో మిగల్చకుండా ఇగో ఇలా అన్నం వేసి కలిపేస్తూ ఉంటాను. దీనిలోనే ఇంకా అంత మొత్తం వచ్చేసినాయి. ఇంకా అంతేనండి. ఇక బాగా కలుపుకోవాలి, వీటిని బాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోదని డౌట్ వస్తే కొంచెం ఉప్పు ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు.
చూసారా చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. టెంపుల్ స్టైల్ పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. చూసారా చూడటానికి కూడా చాలా టెంప్టింగ్గా నోరూరుతూ ఉంది కదా. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీంతో పాటు మేము ఇంకేం చేసుకున్నాము, దద్దోజనం కూడా చేసుకున్నాం అనమాట. దద్దోజనం ఎలా చేసుకున్నానంటే ముందుగా అన్నం చూడండి, దీనిలో ఒక లీటర్ పెరుగు వేసేసుకొని కొంచెం పాలు కూడా కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే అది చివరి దాకా సాయంత్రం దాకా ఉన్నా కూడా పులుపు ఎక్కదు, బాగుంటుంది కొంచెం పాలు కూడా వేసుకుంటే. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీనిలో కొంచెం మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. దీన్ని కొంచెం వేయించుకుంటూనే దీనిలో ఇంకా ఇగో అల్లం, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను చూడండి. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వేగాలి బాగా. ఇదంతా వేగేటప్పుడు దీనిలో కొంచెం జీడిపప్పులు వేస్తే పిల్లలు అందుకే దేనిలో అయినా జీడిపప్పులు వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. జీడిపప్పులు వరకు ఏరుకొని తింటూ ఉంటారు. తర్వాత ఇంగువ, దీనిలో కూడా ఇంగువ చాలా ముఖ్యం. ఇంగువ చాలా బాగుంటుంది టేస్టు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా ఇంగువ కూడా వేసుకొని ఎంత కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా దీన్ని అన్నంలో కలిపేసేసుకోవటమే. అన్నం ముందుగానే అంటే కొంచెం ముందుగా కలిపెట్టుకోవాలి. బాగా జారుగా ఉండాలి అన్నం. తర్వాత గట్టి పడిపోద్ది చూడండి. ముందు ఎక్కువ వేసి బాగా జారుగా కలిపాను, కానీ ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయేలాగా ఉందన్నమాట. అందుకని ముందు వేసుకునేటప్పుడు దీనిలో ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ముందే వేస్తే విరిగిపోతుంది కదా, పాలు పోస్తున్నాం కాబట్టి. అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఇది 1 గంట ముందు కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసుకుంటున్నాను చూడండి. తాలింపుని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకుంటే ఇంకేముందండి, మంచి చాలా టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోద్ది. చూసారా కొంచెం ఆయిల్ కూడా నేను మిగల్చనని చెప్పాను కదా, అంతే దేనిలో అయినా అంతేనండి. కూర వండినా కూడా కూర అంతా తీసేసిన తర్వాత బాండీలో కొంచెం అన్నం వేసి చేసుకొని తింటుంటాను నేను. అదే చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు కంటే కూడా అది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరన్నా తింటారా అలాగా? నేనైతే అంతేనండి. బాండీలో కూరగాయలు చేసినా కొంచెం అన్నం వేసి చేసుకొని తినేస్తుంటాను. చాలా చాలా బాగుంటుంది అదైతే మాత్రం. ఇప్పుడు ఇదంతా వేసి కలిపేసేసుకున్నాక చూసారా మంచిగా దద్దోజనం రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.